ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా బొబ్బిలి రోడ్డులో శ్రీదేవి కళ్యాణ మండపం ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎమ్మెల్యే కోండ్రు మురళి మోహన్ ఆవిష్కరించారు. స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి ప్రతిజ్ఞ చేశారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి సమావేశం నిర్వహించారు. అనంతరం ఉత్తమ కార్యకర్తలకు శాలువాలతో ఘనంగా సత్కరించారు. మాజీ సీఎం స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ చరిత్రలో తెలుగుదేశం పార్టీ 4.5 దశాబ్దాల పైన ప్రయాణం అంటే ఓ సంచలనమేనని అన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబంలో భాగస్వామి అయినందున గర్వపడుతున్నాను. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన నా పార్టీ కోసం తెలుగు జాతి కృషి చేస్తాను అని చెప్పి మరి చెప్పడం, అలాగే ఒక రీజనల్ పార్టీ ఇన్ని సంవత్సరాలు ఉందంటే ఆయన చేసిన ఫౌండేషన్ దాని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన ఉత్తరాంధ్రలో 5 లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఈరోజు కంకణం కట్టుకున్నాం. ఒక్కొక్కటి జరుగుతున్నాయి. ఆర్సీబీటీ లాంటి ఒక మంచి స్టీల్ ప్లాంట్ రావడం జరిగింది. అలాగే ఈరోజు చూసుకుంటే మరి భూములు లాంటి 15 బిలియన్లు మరి దేశంలో ఎక్కడ లేని విధంగా పెట్టుబడి మన విశాఖపట్నంకి రావడం జరుగుతుంది. ఇలా చాలా కార్యక్రమాలు మరి ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అలాగే తెలుగుదేశం బాగుండాలని ఈరోజు మనం మరి జనసేనతో అలాగే బీజేపీతో కలిసి ఒక కూటమి ఏర్పడ్డాం. ఎందుకంటే అవతల అపోజిషన్ పార్టీ చాలా గట్టిగా ఉన్న రోజుల్లో దాన్ని ఆలోచించే మన నాయకుడు కూటమిలో ముందుకొచ్చి